చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. 4 దశాబ్దాల ఘన చరిత్ర తెలుగుదేశం సొంతం. జనవరి 9, 2025 అన్న నందమూరి తారక రామారావు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. అలానే 1996 జనవరి 18న ఆయన పరమతించిన రోజు. అది పూర్తయి 29 సంవత్సరాలు. అలానే 100 సంవత్సరాల వసంతాల పండగ చేసుకుంటున్న సంవత్సరం కూడా ఇదే. ఈ సందర్భంగా మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి 4 దశాబ్దాల చరిత్ర గురించి వివరంగా మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే రామరామ గారు. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. నేటి తరానికి మీకు తెలిసిన ఆనాటి విశేషాలు తెలియజేయాలని కోరుకుంటూ మా ప్రేక్షకులు మీ అమూల్యమైన సందేశం కోసం ఎదురు చూస్తున్నారు సార్. 1982 మార్చి 29న అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ప్రకటించడం కూడా జరిగింది. దానికి సందర్భంగా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చేసి అప్పటి వరకు 35 సంవత్సరాల ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అపజయం అనేది లేని ఆంధ్ర రాష్ట్రంలో 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసి సరికొత్త అధ్యాయానికి తెరదిప్పినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు జనవరి 9వ తారీఖు అంటే జనవరి 7వ తారీఖున ఫలితాలు రావటం, అఖండ విజయం చేకూర్చడం, తొలి ఫలితం కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినా చివరి ఫలితాలు చూసుకుంటూ ఉంటే మరి విజయదుందుబి మోగించటం ఎక్కడా లేని విధంగా, అసలు అది చరిత్రలో కన్ని విని రీతిలో ప్రజలను అంత చైతన్యపరచడమే కాకుండా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అత్యధిక మంది విద్యార్థికులు, ఎక్కువ మంది విద్యార్థికులను తీసుకొని వచ్చేసి, మచ్చలేని వాళ్ళని తీసుకొచ్చేసి ఆనాటికి అంతకు ముందున్నటువంటి జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది కావచ్చు, లేకపోతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని తీసుకొని ఎక్కువ మంది వాళ్ళు ఉంటాం. అదేవిధంగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు అంటే ఆయన నినాదమే ప్రతి వాళ్ళ మనసులోకి తాకింది. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ప్రారంభించేసి అదేవిధంగా అమలు చేస్తాననే హామీ ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా దాన్ని అమలు చేసి చూపించేసి రాజకీయం అంటే పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని, అందుబాటులో తీసుకురావాలని, అభివృద్ధి ఫలాలు కూడా వాళ్ళని భాగస్వాములు చేయాలనే తలంపుతోటి చాలా స్పష్టంగా ఆయన అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా ఎక్కడ మడమ తిప్పకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి అరుదైన రాజకీయ నాయకుల్లో రామారావు గారికి ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మీరన్నట్టు ఆయన చనిపోయింది 1996 జనవరి 18వ తారీఖు నాడు ఆయన చనిపోవడం కూడా జరిగింది. నిజంగానే ఒక ధృవతారని, ఒక అరుదైన వ్యక్తిని తెలుగు ప్రజలు కోల్పోవడం కూడా జరిగింది. తర్వాత చూసుకుంటా ఉంటే మొన్న జరిగినటువంటి వసంతాల వేడుకలు దేశ విదేశాల్లో, ఇక్కడే కాదండి దేశ విదేశాల్లో మరి 29 సంవత్సరాలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ప్రజలు అలా చేసుకున్నారంటే ఇది మాత్రం చాలా గొప్ప విషయం. ఇక రాజకీయ ప్రస్థానాన్ని కనుక మనం వస్తే అజరామరం అనుకుంటున్నటువంటి, అంటే అపజయం ఎరుగని కాంగ్రెస్ పార్టీని ఓడించటం, తెలుగువారి ఆత్మాభిమానాలను ప్రపంచ దశ దిశలా వ్యాపించి చేసినటువంటి ధీరోత్తముడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ మీరు ఒకటి గమనించుకుంటూ ఉంటే ఈ విజయం అనేది అంత సునాయాసంగా రాలేదు, గమనించుకోవాలి. అప్పటికి యోధానయుధులైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలామంది యోధానయుధులైనటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళెవరు ఈ పార్టీలో లేరు, గమనించుకోవాలి. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తే నాయకులతో పని లేదు, ఆ వ్యక్తి యొక్క చరిష్మా అనే ఆధారంగా ఆయన చెప్పిన మాటలు ప్రజలు నమ్మగలిగితే అతను ఎంత ఎలా నడుస్తారంటానికి ప్రత్యక్ష తార్కాణం అన్న నందమూరి తారక రామారావు గారు అనేది మనకి ఈరోజు విస్పష్టంగా అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే ఆయన మిగిలిన రాజకీయ నాయకులకి దూరంగా, అంటే వాళ్ళకి అసలు ఎక్కడ పొంతం లేని విధంగా ఆనాటి రాజకీయ నాయకులు అంటే ఒక చక్రబంధంలో ఉండేవాళ్ళు, ప్రజలతోటి చాలా తక్కువగా మమేకమై ఉండేవాళ్ళు. అలాంటిది ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతోటి గడిపి ఆయన దినచర్య కూడా ప్రజలతోటే పాటు ఉంటూ ప్రత్యేకంగా ఎక్కడ ఆయనకి విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన వసతులతో కూడా చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ స్థానాధిపాలు కావించుకొని ప్రజలతోటి కలిసిపోయి ప్రజలతోటి తింటూ ప్రజల గొంతుక తానై ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తుల్ని అధపాతాళానికి తొక్కాలని ఆయన పిలుపుతో పాటు
ఆంధ్ర ప్రజల యొక్క చైతన్యం ఎలా ఉంటుందో ఒక్కసారి కేంద్రానికి చూపించినటువంటి ఘనమైన చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారిది. నిస్సందేహంగా ఇప్పుడు మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ పునాదులు అనేది ఆయన వేసిన ఫౌండేషన్ మీద ఆధారపడి ఉన్నాయి. అక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆయన ప్రాంతాలకు అతీతంగా ఆయన ఆదరించడం కూడా జరిగింది. కుల మత ప్రాంతాలు కూడా చూడలేదు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ తనకున్నటువంటి రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాలు ఇంత నిష్పక్షపాతంగా చేయొచ్చు, ఇంత నిజాయితీగా చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. దానికి తార్కాణాలు కూడా మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఈరోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే ప్రారంభించాడో అది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. కారణం ఏంటంటే దాంట్లో చిత్తశుద్ధి ఉంది. నిజంగా ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఎవరైతే దానికి దూరంగా ఉంటున్నారో, ఎవరికైతే సాయం కావాలో ఆయన గుర్తించి వాళ్ళకి అందజేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇది ఒక్కటే కాదండి, ఆయన గురించి ఈరోజు ఎన్నాళ్ళ వరకు ప్రజలు ఆయన గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, రాముడైనా, కృష్ణుడైనా, మహావిష్ణువైనా, పరమశివుడైనా, రావణాసురుడైనా, సుయోధన సార్వభౌముడైనా, కర్ణుడైనా, అర్జునుడైనా, భీముడైనా, భీష్మాచార్యుడైనా, ఇక పౌరాణిక మనకు పేర్లున్నటువంటి ప్రతిదానికి ప్రతిరూపంగా నిలిచాడు అన్న నందమూరి తారక రామారావు గారు. రాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ రాముడు ఇలా ఉండాలి అని చెప్పని ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. కృష్ణుడు ఎలా ఉండాలని చెప్పని ఆ ప్రతిమలు ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆయా ఛాయాచిత్రాలు ఈరోజు కూడా ప్రతి గ్రామంలో ఎక్కడో ఒకసాట కనపడుతూనే ఉన్నాయి. అంటే అట్లా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. రెండోది, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించి వీళ్ళు కూడా ఇన్నాళ్ళు అగ్రకుల ఆధిపత్యమే సాగుతూ ఉంది, వీళ్ళకి సరైన గుర్తింపు రాలేదు, వీళ్ళకి రాజ్యంలో హక్కులు ఇవ్వలేదు, వాళ్ళకి వాటా వాళ్ళకి ఇవ్వలేదు అనే ఉద్దేశాన్ని నుంచి తెరిపేసి వాళ్ళకి హక్కులు కల్పించేసి రాజ్యాధికారంలో స్థానం కల్పించనందువల్లే ఆయన ఈరోజు వరకు అజరామరంగా ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అంతకి రెండింతలు ఒక నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు రామబ్రహ్మం గారు. మదరాశిలుగా పిలువబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవ కోసం 9 నెలల్లో విజయాన్ని సాధించి మనకు అందించిన రామారావు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు. ప్రతిదినం కర్ఫ్యూలతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంట గడిపే పరిస్థితులు. రామారావు అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ చరిత్రను తిరగరాసిన చరిత్ర అయింది. దాని గురించి నేటి తరానికి మీ నోటి ద్వారా తెలియజేయండి సార్. అంటే ఇక్కడ నేను హైదరాబాద్ అంతకు ముందు కూడా రావడం జరిగిందండి, వచ్చి వెళ్ళటం కూడా జరిగింది ఒక శుభకార్యానికి. మా బాబాయ్ గారు ముప్పా భాస్కర్రావు గారని వారి వివాహానికి సంబంధించి, అలాగే వారి మామగారు అయినటువంటి రఘునాథరావు గారి పెద్ద కుమారుడు నాగేశ్వరరావు గారి వివాహం కూడా ఒకేసారి జరగటం, మా బంధువులు కావటం తొలిసారిగా నేను అప్పుడు వచ్చానండి. అప్పటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరాన్ని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా వచ్చిన సందర్భంగా నేను ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం, ఒక సంవత్సరం పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాం. ఇవన్నీ జరిగిన సందర్భంలో నేను గమనించిన మార్పులు చెబుతున్నానండి. అప్పుడు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అలాగే గోల్కొండకి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అప్పుడు హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కోటి అను లేకపోతే హ్యాబిట్స్ వెళ్లకుండా ఇంటికి వెళ్తే అది రకంగా ఉండేది, అవమానంగా ఫీల్ అయ్యేవారు. నిస్సందేహంగా ఇవన్నీ కూడా చూసుకున్నామండి 80 ప్రాంతాల్లోనే. చూసుకున్న సందర్భంలో 83లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో ఇక్కడికి వస్తే అప్పటికి ఏమేమి మాకు తెలిసేదంటే వినాయకుడి చవితి వచ్చిందంటే మత కల్లోల వల్ల కొంతమంది చనిపోయిన సందర్భంగా కర్ఫ్యూలు విధించేసి చాలా ఇబ్బందికరంగా ఉండేది హైదరాబాద్ ప్రాంతం. అలాంటిది అన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత అందువల్లే చూడండి, మీరు గమనించండి, అప్పుడు దాకా కొంతమంది మార్వాడీలు, కొంతమంది వేరే వాళ్ళు తప్ప ఎక్కువ మంది ఇక్కడ స్థిరపడలేదు. ఉద్యోగరీత్యానో లేదా శాసనసభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కొంత వ్యాపార పరంగా కొంత చాలా తక్కువ మంది అండి. ఈ ఈ ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఉండేవాళ్ళు కాదు. అలాంటి సందర్భంగా అంటే ఈ మత కళాలు ఇవన్నీ చూసి భయపడిపోయేవాళ్ళండి. గతంలో మొన్న ఈ మధ్య కేసీఆర్ గారు అన్నట్టు ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో 1 ఎకరం అమ్ముకుంటే ఇక్కడ 5-6 ఎకరాలు వచ్చే పరిస్థితి, అంటే అట్లా ఉండేది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ అన్ని వనరులు ఉన్నా కూడా నాగరికంగా ముందుకెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ.
అట్లాగే వ్యవసాయ పరంగా కూడా ముందుకెళ్ళింది చాలా తక్కువ. గతంలో కూడా చూడండి, ఆంధ్ర ప్రాంతం నుంచి రైతులను తీసుకొని వచ్చేసి నిజాం ప్రభువు కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేయించే అనువుగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దానికి ఉదాహరణ నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్రుల గురించి మనకి క్షుణ్ణంగా తెలుసు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ కర్ఫ్యూ వల్ల, ఈ మత కల్లోల వల్ల ఎవరు ఇక్కడ ఉండటానికి కానీ వ్యాపారం చేసుకోవడానికి కానీ అతి తక్కువ మంది ముందుకు వచ్చేవాళ్ళు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ మత కల్లాల మీద ఉక్కుపాదం మోపి స్వయంగా ఆయనే మారువేషంలో పర్యటన కూడా చేశారని చెప్తూ ఉండేవాళ్ళు. అట్లాంటిది ఈ నగరాన్ని ఈరోజు ఇది మన అందరిది. అప్పటిదాకా చాలామంది కూడా హైదరాబాద్ అంటే మందన్న భావంలో లేదండి, భయపడేవారు, చెప్పినా కూడా భయపడేవాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ 7 సంవత్సరాల్లో 89 వరకు పరిపాలనలోనే ఎక్కువ మంది ఇక్కడికి రావటం, స్థిరపడటం కూడా ఏర్పడింది. బీజం పడింది మాత్రం నిస్సందేహంగా రామారావు గారి పరిపాలన అనేది మాత్రం వాస్తవం. అది ఈరోజు జనాలు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంతమంది ఇక్కడ ఉండటానికి బీజం వేసింది మాత్రం అన్న నందమూరి తారక రామారావు గారే. అంటే ఇక మత కల్లాలను ఎలా అణిచివేయచ్చో ఆయన స్పష్టంగా చూపిస్తే 89 నుంచి 94 వరకు కూడా మళ్ళీ దాన్ని తిరిగి కొనసాగిస్తూ మత కల్లాలను పెంచి పోషించడం మాత్రం కాంగ్రెస్ పార్టీ అండ్ మజ్లిస్ పార్టీ. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ మత కల్లాలనే అదుపు చేయగలిగారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే ఎప్పుడు ఏం జరిగినా కూడా ఈ హైదరాబాద్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన అందకుండా ప్రభుత్వాన్ని నడిపిందైతే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అనేది, దానికి బీజం వేసింది మాత్రం అన్న నందమూరి తారక రామారావు. మీరు అన్నట్టు ఒకనాడు ఆంధ్రులు అంటే ఎవరికి తెలియదండి. మద్రాసీలుగా పిలువబడే మనకి వీళ్ళు మద్రాసీలు కాదు, ఆంధ్రులు, తెలుగువారు, వీళ్ళంటూ ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారని చెప్పని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు మాత్రం అన్న నందమూరి తారక రామారావు గారండి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో పాటు ఆయన తీసుకొచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల్ని, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఆయనేమో ప్రపంచానికి తెలుగువారు ఉన్నారని చెప్పని పరిచయం చేస్తే తెలుగువారి సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ రోజు కూడా ఆ పార్టీని రామారావు గారి తర్వాత తన భుజస్కంధాల మీద చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనుగడ సాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఆ రోజు తీసుకొచ్చినటువంటి పునాదులు, ఆ రోజు వేసిన పునాదులు, ఆ రోజు పార్టీలోకి వచ్చిన విశిష్టమైన వ్యక్తుల యొక్క పుణ్యం అనే చెప్పైతే నేను ఇప్పటికీ భావిస్తూనే ఉన్నాను. ఇంకొక అంశం అండి, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే, ఏ రోజైనా సరే తండ్రి అధికారంలో ఉండగా 7 కుమారులు ఉంటే ఎవ్వరి మీద అవినీతి మరకలు అంటుకోకుండా, ఎవ్వరికి రాజకీయ పదవులు లేకుండా, ఎవ్వరూ రాజ్యాంగ శక్తులుగా కాకుండా ఉన్నటువంటి ఏకైక కుటుంబం అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం అండి. ఇది ఒక్కటి చాలు ఆయన ఘనతను చెప్పుకోవడానికి, ఆయన క్రమశిక్షణ చెప్పుకోవడానికి. అంటే ఇక్కడ ఆయన తనకి చిత్రసీమలో ప్రజలు తనకి ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో పెట్టుకొని, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, నేను ఈరోజు నాకు ఇన్ని అవకాశాలు కలగజేశారు, నన్ను ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి కారకులైన ఈ ప్రజలకి నేనేం చెయ్యాలని వచ్చినటువంటి మహానుభావుడు అండి ఆయన. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ తిరుగులేదనుకుంది, నా మాటే వేదవాక్ అనుకుంది, నేను చెప్పిందే వేదం అంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసింది. 35 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన పార్టీని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కినటువంటి ఇక్కడే కాకుండా జనతా పార్టీ తర్వాత విచ్ఛిన్నమైనటువంటి దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఓడించినటువంటి ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావుకే దొరుకుతుందండి. నేను వివిధ సందర్భాల్లో వివిధ రాష్ట్రాలకు వెళ్ళిన సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి తెలిసేది కాదండి. చాలా వరకు ఆయన ఏమనేవాళ్ళు తెలుసా అండి, స్వామీజీ అనేవాళ్ళు అండి. నేను కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో, అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేకపోతే ఒరిస్సా కావచ్చు, లేదంటే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు. కర్ణాటక అంటే తెలుసు ఆయన గురించి. మిగిలిన రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆయన్ని స్వామీజీ అని సంబోధించేవాళ్ళండి. ఆ విధంగా ప్రజల మనసులో దేశం మొత్తంలో రామారావు గారి పేరు మారుమోగిపోయిందండి. ఉత్తరాదిన జరిగే ఎన్నికల్లో ఆయన తీసుకెళ్ళి ప్రచారం చేయించుకున్నారు అంటేనే ఆయన యొక్క చరిష్మా ఏంటో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అంతటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా చేసుకునేట్టుగా ఈ హైదరాబాదులో ఈరోజు
సరే తర్వాత విడిపోవడం అది వేరే విషయం. హైదరాబాదులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పెట్టుబడికి అనువైన ప్రదేశం, మనం ఉండటానికి అనువైన ప్రదేశం అని చెప్పని ప్రజలకి నమ్మకం కలగజేసుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారండి. మీరు కావాలంటే ఆ రోజుల్లో చూసుకోండి, ఆయన తీసుకొచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, ఆయన దగ్గర పనిచేసిన మంత్రివర్గ సహచరులు కావచ్చు, మీరు ప్రజల కోసం తపన పడే వ్యక్తులు ఆ రోజు వచ్చారు. ఈరోజు కనుమరుగయ్యారనేది మాత్రం వాస్తవం. ప్రజల కంటే కూడా పార్టీకి ప్రాముఖ్యత ఇస్తున్నారు, అధికారానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాళ్ళు అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్నారు చాలామంది కూడా. ఇంకా కాస్తో కూర్తో రాష్ట్ర అభివృద్ధిగా కాంక్షించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం కావాలో 20 సంవత్సరాల తర్వాత ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి కాబట్టి ఈ మాత్రమైనా తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తుందని అయితే నేను భావిస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా సరే ఈ పార్టీ ఈ విధంగా ఉంది అంటే మాత్రం అది అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యం అనే చెప్పైతే నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. సామాన్యుడి గడపలోకి రాజకీయాలను తీసుకెళ్లి పరిచయం చేసి బడుగు బలహీన వర్గాలకి పటేల్ పట్వారీ కరణికాల నుంచి విముక్తి కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అక్కడ కర్ణికం, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థలు సామాన్య ప్రజలను ఎంత అణగదొక్కాయో తెలిసి నిస్సందేహంగా అండి ఆ కష్టాలు ఆయన గుర్తించి ఆ వ్యవస్థలు రద్దు చేసిన తర్వాతే గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యుడికి స్వేచ్ఛ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అండి, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ నాకు దాని గురించి ఎందుకు తెలుసు అంటే, మా వాళ్ళు కొంతమంది ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారో దానికి సంబంధించి క్రయ విక్రయాలకు సంబంధించి నేను వాళ్ళతో పాటు వెళ్ళిన సందర్భాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు నేను చూసేవాడిని అండి. చానాళ్ళ తర్వాత నిజంగానే పట్వారీ వ్యవస్థను, పటేల్ వ్యవస్థను రద్దు చేసినా కూడా ఏ భూమి అమ్ముకోవాలో, ఏ భూమి ఎక్కడో ఇప్పటికీ కొంతమంది శాసిస్తూనే ఉన్నారండి ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు. ఇప్పటికీ అన్ని అవకాశాలు అయితే ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే అంత విశాలంగా అయితే ఇక్కడ లేవు. ఈరోజు చూడండి, ఎక్కడైనా సరే 1 ఎకరం కొనుక్కున్నా, 2 ఎకరాలు కొనుక్కున్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ రోజుకి తలనొప్పులు ఎందుకు ఉన్నాయి అంటే ఆ స్పష్టత ఇక్కడ లేకపోవటం. దాన్ని ఆ రోజు వాళ్ళ చేతుల్లో ఉండి ఇది మీది, ఇది మూది అని చెప్తే దానికి తలకూపారు తప్ప చాలామందికి వాళ్ళ పేరు మీద ఉన్నట్టే ఇక్కడ వాళ్ళకి తెలియదండి. కానీ ఇది ఆంధ్ర ప్రాంతంలో లేదు. అక్కడ ఏంటంటే కరణం మున్సిపల్ వల్ల నిజంగానే తెలుగుదేశం పార్టీ నష్టపోయిందండి. తెలంగాణ ప్రాంతం బాగుపడితే వీళ్ళకి స్వేచ్ఛావాయులు వస్తే 89లో 88న రంగా ఉదంతం కొంత కారణం అయితే కరణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయడం కూడా ప్రధాన కారణంగా మీరు భావించాలి. అంటే తన పార్టీ నష్టపోయినా సరే ప్రజలు బాగుండాలని చెప్పని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు కూడా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉంది అంటే ఇక్కడ అధికారంలో లేకపోవచ్చు, కానీ కార్యకర్తల బలం అధికంగా ఉన్న మాత్రం తెలంగాణ ప్రాంతం అండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరైన దిశానిర్దేశం చేసేవాళ్ళు ఇక్కడ లేక, నాయకత్వ లోపం వల్ల తెలంగాణ ప్రాంతంలో అభిమానం ఉన్నా కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కార్యకర్తలు ఉన్నారు. కానీ ఇప్పటికైనా సరే మనసు పెట్టి సరైన నాయకత్వానికి అప్పచెప్పి ప్రోత్సాహం కనుక ఇస్తే తిరిగి అధికారంలో వస్తుందని అయితే నేను చెప్పలేను, కానీ అధికారంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ శ్రేణుల వల్ల లభిస్తుందని మాత్రం నేను గట్టిగా చెప్పగలనండి. తెలంగాణ ప్రాంతంలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇళ్లలో ఇవాళకి అన్న నందమూరి తారక రామారావు శ్రీకృష్ణుడి రూపం అయితేమే కానీ, రాముడి రూపం అయితే కానీ చిత్రపటాలు అనేక ఇళ్లలో కనపడుతూ ఉంటాయండి. అనేక గ్రామాల్లో ఇవాళకి విగ్రహాలు ఉన్నాయి. వాటికి నిత్యం స్నానాధికాలు చేపిస్తూ పూలు జల్లుతూ దండం పెట్టుకునే అనేక మంది అభిమానులు తెలంగాణలో ఉన్నారు. నిస్సందేహంగా ఉన్నారండి. చాలా బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అధినాయకత్వం, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మనకు అర్థం కావట్లేదు. కానీ అందుకు నేను చెప్తుంది, మనసు పెట్టి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడికి కనుక చేతుల్లో పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వస్తుందని నేనైతే చెప్పను. కానీ అధికారంలో భాగస్వామ్యం అయ్యే స్థాయిలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంది. చాలామంది తలరాతలను మార్చే శక్తి కూడా తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పైతే ఆ కార్యకర్తలకు ఉందని నేను భావిస్తాను. మీరు గమనించుకోండి, ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న సాటే ఉంది. చూడండి, వాస్తవం. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేరు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి సరైన దిశానిర్దేశం లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు కొమ్ము కాశారు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తప్ప నిజంగా గనక సరైన నాయకత్వాన్ని కనుక అప్పచెబితే ఇప్పటికీ ఎప్పటికైనా సరే తెలంగాణలో
ఇది మొన్న మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ కోసం అహర్నిశలో శ్రమించిన ప్రకాష్ గారు చాలా చక్కగా చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎవరూ చంపలేరు, అది ప్రజల మనసులో ఉంది కాబట్టి దాన్ని బతికించుకుంటారో లేకపోతే ఇట్లా నిర్వీర్యం చేస్తారో అధిష్టానం నిర్ణయం. తెలంగాణలో కూడా పార్టీని ముందడుగేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం ఉంది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉంది. అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామానికి రోడ్డు కానీ, బస్సు కానీ, అలాగే పక్కా ఇళ్ళు కానీ అనేక సౌకర్యాలు కల్పించింది ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఇంకోటండి, మీకు సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయటమే కాకుండా మీరు అన్నట్టు పక్కా ఇళ్ళు, ఆ రోజుల్లోనే 11 లక్షల పక్కా ఇళ్ళు. మామూలుగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదన్నా తుఫాను వచ్చినా లేకపోతే వర్షాలు పడి ఇళ్ళు కూలిపోయినా కూడా తాటాకులకి బొంగులకి డబ్బులు ఇచ్చి, పుచ్చుకొరలకి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేది. ఇలా ఉంటే ఎలా అని చెప్పని పక్కా గృహ నిర్మాణాన్ని ప్రారంభించింది అన్న నందమూరి తారక రామారావు గారు. 11 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తే, ఇంకొక ఉదాహరణ అండి, స్వయానా అద్వానీ గారు వచ్చి అడిగారు అసలు ఎలా సాధ్యం మీకు అని చెప్పని. ఇంకోటి గమనించుకోండి, ఎప్పుడూ ఆర్టీసీ లాసులోనే ఉంటుంది, అవునా? ఎప్పుడు చూసుకున్నా ఆర్టీసీ లాసులోనే ఉంటుంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు 83 అధికారంలోకి వచ్చి దిగిపోయే తలికి మరి ఆసియాలో అతి రెండవ పెద్దదైనటువంటి విజయవాడ బస్టాండ్ను నిర్మించడం కూడా జరిగింది. ప్రతి ముఖ్యమైన పట్టణాల్లో బస్టాండ్లు నిర్మించారు. ప్రతి చిన్న చిన్న పట్టణాల్లో కూడా బస్సు సముదాయాలు నిర్మించారు. మరి ఇన్ని సముదాయాలు నిర్మించి ఇంత నిర్మాణాలు చేపట్టిన తర్వాత కూడా మిగులు బడ్జెట్ తోటి ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీకి అప్పచెబితే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నష్టాల్లో తీసుకొచ్చింది. అంటే వ్యత్యాసం మీరు గమనించాలి కదా. అంటే ప్రజల కోసం ఏదైనా చేస్తే ఏం జరుగుతుందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం వాళ్ళు చేసినటువంటి సాహసోపేతమైన నిర్ణయాలే కాకుండా ప్రజలకి ఏం అవసరమో దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళేవాళ్ళండి. అది గమనించుకోవాల్సిన అంశం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గ్రామాల్లో ఈరోజు ఇట్లా ఉంది అంటే కారణం వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, రామారావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఇప్పుడు ప్రతిదాన్ని కూడా ఆయన గమనించుకొని పాల శీతల కేంద్రం అనే పేరు పెట్టేవాడు. వాస్తవం. తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా ఎక్కడికి వెళ్ళినా సరే అట్లా ప్రతిదానికి కూడా ప్రజలకి ఏం అవసరం, వాళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఏం చెయ్యాలని చెప్పి తపన పడే వ్యక్తి ఆయనే కాకుండా దాన్ని ఈరోజు కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి పార్టీ మనుగడ సాగుతూ ఉంది. కింద పడ్డా పైకి లెగుస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒకటి మాత్రం నేను చాలా మోమాటం లేకుండా చెబుతున్నానండి, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడు ఓడించలా. మీరు గమనించుకోండి, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడు ఓడించలేదు. వాళ్ళ తప్పిదాల వల్ల అవతల వాళ్ళు చేసిన విష ప్రచారాలను నమ్మి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందే తప్ప తెలుగుదేశం పార్టీ తప్పు చేసి ఓడిపోలేదండి. 85లో ఓడిపోయినా, 2004లో ఓడిపోయినా, 2009లో ఓడిపోయినా, లేదంటే మన 2019లో ఆంధ్ర రాష్ట్రంలో ఓడిపోయినా వాళ్ళు చేసే విష ప్రచారాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏమంటా ఉన్నటువంటి సైనికులు బలంగా తిప్పికొట్టగలిగేవాళ్ళు. 89లో ఓడిపోవడానికి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కరణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయటం, ఇక్కడేం పట్వారీ పటేల్ వ్యవస్థ, అలాగే రంగా చనిపోయారని చెప్పని మన విజయవాడ వంగవీడి మోహన్ రంగా గారికి సంబంధించిన హత్యవదంతాన్ని దాన్ని వాళ్ళు చెలవలు పలవలుగా తీసుకొచ్చేసి ఒక కులానికి ఆపాదించి రామారావు గారిని ఆయన చరిష్మాని ఎదుర్కొనే సత్తా ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేనందువల్ల కులాన్ని బయటికి తీసుకొచ్చేసి కుల రంగు బులివి కులాలకు అతీతంగా ఆయన రాజకీయం నడిపితే ఈరోజు కూడా ఇంతమంది ప్రముఖ నాయకులు అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నా కులాలకు అతీతంగా కమ్మవారి ప్రాధాన్యత తగ్గి మిగిలిన వాళ్ళకి ప్రాధాన్యత పెంచే విధంగా ఆయన తీసుకొచ్చినా కూడా కావాలని చెప్పి కులం రంగు అంటగట్టి అట్లా అయితే తప్ప ఆయన దెబ్బ కొట్టలేమని చెప్పని ఆ విధమైన విష ప్రచారం చేసి జరిగిన కొన్ని కారణాలు కూడా దానికి దోహదపడిపోయి 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం కూడా జరిగింది. అట్లానే దాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి వాళ్ళు 2019లో మీరు గమనించండి, 2019లో కూడా అమరావతి అభివృద్ధితో పాటు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని వాళ్ళు మళ్ళీ అదే అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి పదే అబద్ధాలు ఆడి జరగని విషయాలు జరిగినాయి అని చెప్పని అక్కడ తక్కువ మంది ఆ కులస్తులు ఉన్నా కూడా ఆ ప్రాంతం మొత్తం వాళ్ళే అని చెప్పని అసలు దాని రిజర్వ్ నియోజకవర్గం అయినా కూడా వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మే విధంగా పదే చెబుతూ ప్రజలను నమ్మించి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి నష్టమే జరుగుతుంది తప్ప ఏ ఒక్క అంశంలో కూడా ఇప్పుడు లాభపడిందేమో మీరు చెప్పండి. 83 తర్వాత 3 పర్యాయాలు చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలనలో 10 సంవత్సరాలు, తర్వాత వైఎస్ఆర్సీపీ పరిపాలనలో 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఏమన్నా న్యాయం జరిగిందేమో ఇప్పటికైనా సరే ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్క తెలుగుదేశం అభివృద్ధి వైపు అడుగులు వేసింది ఒక్క తెలుగుదేశం పార్టీయే కానీ ఆనాటి కాంగ్రెస్ కానీ నేటి పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు కానీ భావోద్వేగాలను రెచ్చగొట్టి కుల మతాల ప్రాంతాల వారు విడగొట్టి లబ్ధి చేకూర్చుకోవడం తప్ప
వారు 2 తెలుగు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదు. అభివృద్ధి అంటూ చేస్తే నాడైనా నేడైనా ఒక్క తెలుగుదేశం పార్టీ, నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు, అంతేనంటారా? నిస్సందేహంగా అండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసింది ఒక మంచి పని ఏంటంటే 2004 నుంచి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు నాయుడు వేసిన పునాదుల్ని వాళ్ళు పగడగొట్ల, వాళ్ళు దాన్ని నాశనం చేయలే, దాన్ని కొనసాగించి. ఎందుకంటే దానివల్ల ఫలాలు అనుభవించడం వాళ్ళకి అలవాటు పడ్డారు. దాంట్లో వాళ్ళు కనపడుతుంది, మేలు కనపడుతుంది కాబట్టి కొనసాగించారు. కానీ 2019 నుంచి 2024 వరకు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఆనవాళ్ళు లేకుండా చేయాలని విధ్వంస కార్యక్రమాలు చేపట్టేసి ఈరోజు విభజిత ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా నాశనం చేసిందండి. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే వాళ్ళు ఎవరు దరిదాపుల్లో కూడా రాలా, అది మాత్రం వాస్తవం. మీరు రోడ్లు కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్లు కావచ్చు, పల్లెకు స్కూల్స్ కావచ్చు, జిల్లా పరిషత్ హై స్కూల్స్ కావచ్చు, మండల కేంద్రాల్లో కాలేజీలు కావచ్చు, బతకలేక బడిపంతులు అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు తలెత్తుకొని తిరిగే విధంగా బతకగలుగుతున్నారు బడిపంతుల్లో. ఒకటనేందంటే మనకి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎంతోమందికి ఆ రోజు ఉన్నటువంటి జీతభత్యాలు పోల్చుకుంటే తెలుగుదేశం తీసుకొచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేసి చూసుకుంటా ఉంటే ఈ రోజు కూడా మరి అంటే ఈ చేసిని చెప్పుకోవడంలో కావచ్చు, లేదంటే ఒక రకమైన ద్వేషభావంతో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయబద్ధంగా వస్తున్న వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక దూరం అవటమే తప్ప రాష్ట్రానికి ఉపయోగం పడుతుంది మాత్రం అట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఘంటాపథంగా మనం చెప్పొచ్చు. నాకు బాగా గుర్తు సార్, నేను 83 రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడివాడలో ఉన్నప్పుడు, గుడివాడలో చదువుకునేవాడిని, తెలుగు మహిళా బహిర్గ భూమిని స్టార్ట్ చేశాడు ఆయన. ఆ రోజు నవ్వారు అందరూ. ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ఆయన చేపట్టిన ప్రాజెక్టే తర్వాత కంటిన్యూ అయ్యి వారి ఆత్మగౌరవాన్ని కాపాడింది. అప్పటిదాకా బాత్రూమ్స్ అంటే కూడా తెలియని టౌన్స్ అండి. గుడివాడ అంటే టౌన్, విజయవాడ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి అంత గత పాలకులు ఎందుకు చేయలేకపోయారో 35 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ తెలియదు. అదేనండి నేను చెప్పింది. ఎందుకంటే అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఎందుకు ఉదాహరించాను అంటే అన్ని భవనాలు నిర్మించేసి, అన్ని సముదాయాలు నిర్మించేసి లాభాల్లో అప్పచెబితే వీళ్ళకి ఎప్పుడు ఎందుకు నష్టాలు వస్తున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అంటే దోచుకోవడానికి అలవాటు పడ్డారే తప్ప దాంట్లో ప్రజలకు ఉపయోగపడుతూ ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి ఆదాయాన్ని పెంచే మార్గాలు ఎప్పుడు వాళ్ళు ఆలోచించలేదు. కాబట్టి గమనించుకోవాల్సిన అంశం ఇప్పుడు చెక్ డ్యాములు అండి. ఉదాహరణకు చెప్తాను నేను. ఆ రోజు డాక్టర్ కాసనేని సదాశివరావు గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారు, ముగ్గురు కూడా రైతుల గురించి ఆలోచించి చెక్ డ్యాములు నిర్మిస్తే ఎక్కడెక్కడ నీళ్లు వృధా కాకుండా చాలా భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పని రామారావు గారికి వివరంగా చెప్పిన తర్వాత చీఫ్ ఇంజనీర్ తోటి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా చీఫ్ ఇంజనీర్ గారు, సహచర ఇంజనీర్లు అందరూ కూడా అది ఎలా వీలవుతుందని చెప్తే వివరంగా వీళ్ళని చెప్పమని చెప్పని వీళ్ళ చేత చెప్పించేసి దీనివల్ల ఇన్ని ఉపయోగాలు జరుగుతాయి, మేము చెబుతున్నాము, రాజు దలుచుకుంటే దెబ్బలకు కరువా, మీరు చెయ్యండి, మేలు జరిగిద్దని చెప్పని ఆయన సంతకం పెట్టినందువల్ల 91 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆ రోజు శాంక్షన్ అయినాయండి. వాస్తవం. ఇది గమనించుకోవాల్సింది. దానివల్ల ఎన్నో ప్రాంతాలు సస్యశ్యామలైనవి. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. మల్లాదనే గ్రామం ఉంది, ఇది పెదకూరపాటి నియోజకవర్గంలో. దానికి సంబంధించినంతవరకు అక్కడ గణప రామస్వామిరెడ్డి గారు అనే ఆయన ఉండేవాడు. అక్కడ ఆ గ్రామంలోనే అక్కడ గనక లిఫ్ట్ కడితేనే మిగిలిన భూమికి అందరికీ నీరు సమృద్ధిగా పారుతుంది, ఉపయోగం జరుగుతుంది. కానీ అది కాంగ్రెస్కి పెట్టని కోట. అలాంటి చాట కట్టొద్దన్నా కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు డాక్టర్ కాసినేని సదాశివరావు గారు లేదు ఇక్కడే చేయాలి అని చెప్పని చేసినందువల్ల ఈరోజు అక్కడ సస్యశ్యామలం అయిపోయింది. దానికి ఉదాహరణ ఏంటంటే గణప రామస్వామిరెడ్డి గారి అబ్బాయి 1989 ఎన్నికల్లో లేదు ఇంత మేలు చేసినటువంటి సదాశివరావు గారికి నేను అండగా ఉండాలని చెప్పిన ఏజెంట్గా కూర్చోబెడితే ఆయన తల కూడా పగలగొట్టారు. అంటే ప్రజలు కూడా వాళ్ళు ప్రాంతీయతత్వానికి కులతత్వానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అభివృద్ధికి ఇవ్వలేదంటానికి నిదర్శనం చెప్తున్నాను అనమాట. అంటే ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఆ రోజు ఓట్ల కోసం చూడాలి. ఆయన ఓట్ల కోసం చూస్తే ఇవన్నీ ఇట్లా జరిగేవి కాదు. ఆయన అభివృద్ధి చేసి చూపించాలి, ఏం జరగాలో ప్రజలకి ఏది అవసరమో దాన్ని మనం తీసుకురావాలి అని చెప్పిన భావించే ముందుకెళ్ళాడు. కాబట్టి ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన చేపట్టాడండి. 1 కాదు 2 కాదు, చెప్పుకుంటా వెళ్తుంటే మనకు అది కొన్ని రోజులు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమైన ఇది ఇప్పుడు కూడు గూడు కూడా నినాదమే కాకుండా ఆ రోజు ప్రజల యొక్క అంటే తర్వాత దాన్ని అమలు చేయలేకపోతున్నాయి. ఈరోజు ప్రభుత్వాలు దాని మీద ఆధారపడతాయని చెప్పడానికి కూడా మనం మొహమాట పడాల్సిన పని లేదు. మద్యపాన నిషేధం సాహసోపేతమైన నిర్ణయం. ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, ఎన్నికల తర్వాత దాన్ని కొనసాగించాడు. అందుట్లో ఆ పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపి అదుపులో తీసుకున్న సందర్భాలు మనకు తెలుసు. అరెస్టులు చేయించిన సందర్భాలు చెప్పేది అంటే ఆయన ఏంటంటే ఒకటి అనుకుంటే
ప్రజలకు మేలు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. అంటే అప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు, మనం అక్కడ ఉండాం కాబట్టి వాళ్ళ మాటలు బయటకు వచ్చిన తర్వాత చెప్పుకునే దానికి వినేవాళ్ళం. విజయనగరంలో ఒక సిఐ నియమించడం కూడా జరిగింది. ఆయన కొంచెం కటుగా వ్యవహరిస్తున్నాడట, నిజాయితీపరుడు. ఇస్తా ఉంటే మొత్తం వచ్చేసి అప్పుడు ఆనంద గజపతి రాజు గారు మంత్రి, అశోక్ గజపతి గారు అన్నగారు. ఆయన మొట్టమొదట 83లో మొట్టమొదటి మంత్రి ఆయనే కదా. మంత్రి గారు అయితే ఆయన వచ్చి అందరు కలిసి వచ్చేసి, మాకు ఇబ్బందిగా ఉందండి, అతన్ని మీరు మార్పించాలి, చాలా ఇబ్బందిగా ఉందంటే ఏం చేస్తున్నారు అని అడిగాడంట. అంటే వాడు ఆయన చేసిన పనులు, అంటే మీరు చేసిన పనులు ఆయన చేస్తున్నాడు కదా, మీరెందుకు దాన్ని ఇబ్బంది పెడతారు, మీ పని మీరు చేయండి, వారి పని వారు చేస్తారు అని చెప్పి ఆయన పిలిచి ప్రొసీడ్ అని భుజం తట్టాడట. ఇది మామూలు వాళ్ళు చేస్తారా ఇవాళ? ఎవరు చేయలేరండి. చేయగలరా ఇట్లాంటి? అంటే అది. ఇంకోటి మీకు ఒక చుండూరు సంఘటన చెప్తాను నేను. చుండూరులో జరిగిన సంఘటన కావచ్చు, తర్వాత రైతులకి చిలకలూరుపేట దగ్గర కార్యక్రమం కావచ్చు. ఆయన అంత భావోద్వేగాల సమయంలో కూడా వచ్చేసి వాళ్ళని పరామర్శించేసి ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి. ఓట్ల కోసం ఓట్లు బాతయ్యానో ఆయన ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ప్రజలకు ఏది అవసరం అది చేసుకుంటూ వచ్చాడు. ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సరే ఆయన ముందుండి మీరు చేయమని చెప్పి ప్రోత్సహించేవాడు. అలాంటి వాళ్ళకి వెన్నుదట్టి నిలబడేవాడు. ఆయన ఎట్లా ఏ విధంగా ముందుకెళ్ళాడనే దానికి ఆయనే ఒక ఆకర్షణ. ఆయన చూస్తేనే సంమోహనాశక్తిగా ఉండేది దాంట్లో, అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. అలాంటి ఆయన్ని ఎదుర్కోలేమనే ఉద్దేశంతో ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని కులాలను తీసుకొచ్చారు, ప్రాంతాలను తీసుకొచ్చారు, చాలా విషయాలు బయటకు మతాలను తీసుకొచ్చేసి నానా రచ్చ చేసేసి చివరికి ఆంధ్ర రాష్ట్రాన్నే ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకై వాళ్ళు కొట్టుకోవటం, ముఖ్యమంత్రులు దించుకోవడం కోసం ఎంతోమందిని బలిపెట్టేసి మత కలహాలను సృష్టించేసి, అంటే వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళ సంస్కృతి అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. అందుకే తెలుగుదేశం సంస్కృతిని చూడండి, మిగిలిన పార్టీల సంస్కృతిని చూడండి, ఏదో మీరే అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో మీరు ఒకసారి సింహావలోకనం చేసుకోండి. జరుగుతున్న పరిణామాలకి ఏది నష్టమో, ఏ పార్టీ నష్టం వల్ల నష్టం వస్తుందో మీరు కూడా ఆలోచించుకోండి. ఇది అన్నగారు వేసిన పునాదిని ఆయన ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్మరించే అవకాశాన్ని మీరు నాకు కలగజేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలండి. నాటి 4 దశాబ్దాల చరిత్రని నేటి తరాలకి తెలియకపోవచ్చు. మన అంకమ్మరావు గారు చెప్పిన విషయాలని అవగాహన చేసుకుని, అవకలింపు చేసుకుని భవిష్యత్ తరాలకి మీరు కూడా చేరవాలని కోరుకుంటూ వీక్షించిన అందరికీ ధన్యవాదాలు.